అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను ఎరేజర్ అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి చాలా బాగా అంటే డిఫరెంట్గా ఎరేజర్స్ అనేవి ఇష్టపడుతుంటారు కదా, అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం ఖర్చు పెట్టి కొనే కన్నా కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి నచ్చిన డిజైన్స్లో మీరు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. ఇక్కడ దీనికి కావాల్సింది కార్న్‌ఫ్లోర్ అండ్ గ్లూ, ఫెవికాల్ తీసుకొని ఇలా అంటే ఒక 5 రూపీస్ది మీరు తీసుకున్నా అంటే ఒక 2 ఎరేజర్స్ అనేవి వస్తాయి మనకు. ఇక్కడ నేను హాఫ్ అనేది ఇక్కడ వేసేసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేం లేదు, మనకి నచ్చినంత మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్స్ అనేవి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకున్నాను. అంటే మన దగ్గర ఇవి పెయింట్ డబ్బాస్ అవన్నీ లేదనుకోండి, ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న స్కెచ్ పెన్సిల్స్లో వచ్చే కలర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా కొద్దిగా అలా అన్నామంటే చాలు, మనకు ఒక కలర్ అనేది వచ్చేస్తుంది. అది నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ కలర్ అయితే. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు తీసుకోండి. నేను బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఇది బాగా ఒకసారి కలిపేసుకొని కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటూ మీరు దీన్ని మంచి ఒక చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా. అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది ఇలా కలుపుకునేటప్పుడు. నేను ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ హ్యాండ్తో బాగా కలిపేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం మనకి ఇందులో కార్న్‌ఫ్లోర్ అవసరం అవుతుంది కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీకు తెలుస్తుంది, మరీ ఎక్కువ సాఫ్ట్గా లేకుండా మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ పిండినైతే. ఇలా బాగా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇది ఎక్కువగా హ్యాండ్కి అంటుకుంటూ వస్తూ ఉంటుంది. కొంచెం చూసుకొని కలుపుకుంటూ రండి మీరు. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటూ దీనికి షేప్ చేసుకుంటున్నాను. మాకైతే పిల్లలు నార్మల్గానే చేయమని చెప్పారు, అందుకని చెప్పి ఇలా చేసేస్తున్నా నేను. వాళ్ళు ఫస్ట్ రౌండ్ అడిగారు, రౌండ్ చేశాను. అన్ని రకాలు చేసేసి ఈ డిజైన్ తర్వాత అంటే నార్మల్ ఎరేజర్ ఎలా అయితే వస్తుందో ఆ షేప్లోనే చేపిస్తున్నా నేను. చూస్తున్నారు కదా, ఇంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎంత సాఫ్ట్గా రావాలి మనకి. ఇదైతే నేను కొన్ని డిజైన్స్ అయితే మీతో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. అయితే ఈజీగా తయారు చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 15 or 20 మినిట్స్కి ఇది మనకి బాగా గట్టిపడుతుంది. తర్వాత మీరు బయట పెట్టేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అంటే నార్మల్గా షాప్లో మనం ఎలా అయితే తీసుకున్నది ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా నేను ఒక షేప్ అనేది చేస్తున్నాను. ఇలా షేప్ చేసేసుకొని దీనిపైన కార్న్‌ఫ్లోర్ కొద్దిగా చల్లి పెట్టుకోవాలి. అది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది, లేదంటే బయట పెట్టేసుకోవచ్చు. కొద్దిసేపటి తర్వాత నేను గ్రీన్ కూడా చేసేసుకున్నాను. గ్రీన్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఓన్లీ ఈ షేపే కాకుండా మీకు ఏ షేప్ కావాలన్నా కూడా మీరు అలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వర్క్ చేస్తుందా లేదా అని కూడా నేను మీ ముందే చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అయింది అనుకుంటున్నాను. బయట ఎన్నో రకాలుగా మనం కొంటూ ఉంటాము ఈ ఎరేజర్స్ని, అదేదో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.